హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మరో కొత్త జాబ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానండి. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఏపీఎస్ఎఫ్సి నోటిఫికేషన్ 2025. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ వివరాలు, అర్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఈ పోస్టుకి సంబంధించి ఎలా సెలెక్షన్ చేస్తారు, అప్లికేషన్ ఫీజు ఏంటి, శాలరీ ఎంత, అలాగే కావాల్సిన సర్టిఫికేట్స్ ఏముండాలి, అలాగే నోటిఫికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు, ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే ఎగ్జామినేషన్ తేదీ ఎప్పుడు, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ వివరాలు, ఆన్లైన్ లింక్, ఈ వివరాలన్నీ మీకు ఈ వీడియో తెలియజేస్తానండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ ఏపీఎస్ఎఫ్సి నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ వివరాలు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్లో 30 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. సిఏ, సిఎంఏ, లా డిగ్రీ, బీటెక్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చని చెప్పి వివరంగా చెప్పారండి. అలాగే ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి, 21 సంవత్సరం నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. సో ఏజ్ లిమిట్ అనేది 21 నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్ వీళ్ళిచ్చిన ఉన్నవాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్కి ఎలా సెలెక్షన్ చేస్తారు, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు ఇంటర్వ్యూ నిర్వహించి షార్ట్ లిస్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. ఒరిజినల్, జిరాక్స్ డాక్యుమెంట్స్, అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్షన్ అనేది ఎగ్జాము అలాగే ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుందండి. అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు జనరల్ ఓబీసీ వారికి 590 రూపీస్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 354 రూపీస్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ జాబ్కి శాలరీ ఎంత ఇస్తారు, ఎంపికైన అభ్యర్థులకు పర్ మంత్ వచ్చేసి 35,000 శాలరీ అనేది చెల్లిస్తారండి. అలాగే అన్ని రకాల అలవెన్స్ అనేవి ఉంటాయని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఈ జాబ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్, 10th ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష రావాలండి కంపల్సరీగా. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమైన తేదీలు ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ తేదీ వచ్చేసి మార్చి 12, 2025 స్టార్ట్ చేశారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th ఏప్రిల్ 2025 అండి. అలాగే ఎగ్జామ్ డేట్ అనేది మేలో కండక్ట్ చేస్తారు అని చెప్పారు, కానీ పర్టికులర్ డేట్ అయితే ఇవ్వలేదు. అలాగే ఎలా అప్లై చేయాలి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు, నేను కింద మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లికేషన్ లింక్ ఇస్తాను. సో ముందుగా మీరు నోటిఫికేషన్ లింక్ని ఓపెన్ చేసి దానిలో ఉన్న వివరాలు అన్నీ 1కి 2 సార్లు చదువుకొని అప్పుడు మీరు అప్లై చేసుకోండి ఎలిజిబుల్ అయితే. అలాగే అప్లికేషన్ లింక్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీ కేటగిరీ బట్టి మీరు మనీ పే చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.